నేను చంద్రశేఖరరావు గారు నేనేమంటానంటే నేనేంటంటే నేను థియరాటిషియన్ కాదు. మీకు ఒక మాట చెప్తానండి, ఏమనుకోకపోతే మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ పుస్తకాలు రాస్తే అది థియరీ, వేరే వాళ్ళు చదువుకుంటారు. తెలివి అమలు చేస్తే అది రియాలిటీ. నేను ఆ కోవకు చెందినవాడిని. నా తెలివి కానీ రాష్ట్ర ప్రజానీకం యొక్క తెలివితేటలు అమలు చేసి ఫలితాలు రాబట్టి ప్రజలకు మెరుగైన జీవితాలు ఇవ్వాలనుకున్నాను తప్ప నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్లో రాజీ పడిన సందర్భాలు లేవు, రాజీ పడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మూర్ఖంగా నేను వెళ్ళిపోయి రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితికి వస్తే చరిత్ర నన్ను క్షమించదు. నువ్వు చెప్తున్నావు కదా, ఏమన్నా చంద్రశేఖరరావు నేను చెప్తానంటావా? ఏమనుకోవద్దు. ఇక్కడ చెప్పలేనాడు అఖిల పక్షులు ఏం చెప్తా ఉన్నా, అవసరం నేను అడుగుతున్నా. కౌన్సిల్ చెప్పని ఇక్కడ అడుగుతాను, చెప్పు. మీకు అవగాహన వచ్చింది ఇప్పుడు నిన్నటి నుంచి సంగతి ఏం చేస్తా చెప్పు. మీరు చెప్తే కదా కడాన ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దారిలో పోతా ఉంటే ఒక రిక్షా పుల్లర్ ఒక మంచి ఆలోచన ఇచ్చినా దాన్ని బ్రహ్మాండంగా స్వీకరించే వ్యక్తిని తప్ప నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను. అదే మరిగా మీరందరూ నాకు రాజకీయ ప్రయోజనాల కోసం నేను చెప్పింది మీరు వినండి. ఒక మీడియానో ఒక పార్టీనో కానీ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లో ఎవరో చెప్పి ఇది మీరు చేయాలంటే మాత్రం నాకు కూడా భగవంతుడు కొంత తెలివిచ్చాడు. నా తెలివిని నమ్మి ప్రజానీకం ఒకటి ఆలోచించారు. ఈయన చేతల్లో అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో నాకు ఈరోజు ఈ అధికారం కలబెట్టారు. కానీ నేను ఎక్కడ రాజీ పడుతున్నాను? ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తా అన్నప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దని మిమ్మల్ని అడిగాను. అది తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. నిన్న కూడా మాట్లాడారు కొంతమంది, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, నేను ఇప్పుడు ఇస్తాను. 2018కి మీరు పూర్తి చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. హౌస్ మళ్ళీ మాటలు చెప్పడం కాదు, తీసుకోండి, నేనే ఇస్తా. నాకెందుకంటే నాకు ఇంకా శ్రమ తగ్గుతుంది. ఒక ఆయన అంటాడు మీకు టైం తగ్గుతుంది, కానీ తగ్గుతుంది. కానీ మీ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటే ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ నీళ్లు వస్తే, ఆ పేరు నాకు వస్తే మీరు భరించలేకపోతే నేనేం చేయాలంటే దానికి? చంద్రశేఖర నువ్వు కూర్చోవాలి. నువ్వు ఎన్నకపోతే నేనేం చెప్తాను? చంద్రశేఖరరావు కూర్చోవచ్చు సార్, చెప్పండి సార్. డెఫినెట్ గా ప్రజాస్వామ్య రాజనీతిగా ప్రయాణిస్తా. థియరాటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా యాక్ట్ చేస్తా. నేను అడుగుతున్నానండి మిమ్మల్ని అందరినీ, ఏమనుకోకపోతే ఇండస్ట్రీ రావాలంటున్నారా ఈ నాయకులంతా? కాకినాడలో ఫార్మా దివి పెడతానంటే 500 కోట్లు పెట్టి 2000 మందికి 3000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. దాన్ని అపోజ్ చేస్తారండి మీరు? మీకు హోదా వస్తే ఏమవుతుందంటే, ఏమైందండి హిమాచల్ ప్రదేశ్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? అక్కడే ఉన్న పర్ క్యాపిటల్ పుస్తకాలు మీ దగ్గర ఆర్బీఐ రిపోర్ట్స్ చదవండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది? హోదా వచ్చినా డబ్బులు వచ్చినా దాన్ని ప్రయోజనాలకు ఉపయోగించకుండా స్లోగన్స్కి మిగిలిపోయినాయి. మనకు కూడా కొన్ని కంపల్షన్స్ వచ్చాయి. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పక్కన చైనా బార్డరు, వీళ్ళని కూడా విన్ ఓవర్ చేయాలి కాబట్టి ఇవ్వాలని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నేను ఒకప్పుడు మీరు చూసారు లేదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక మాట చెప్పాను. మేము కష్టపడుతున్నాం, మేము కష్టపడతా ఉంటే మీరు ఎవరైతే కష్టపడరో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి కష్టపడిన వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అది పోవాలి. మమ్మల్ని అవమానించారు, అన్యాయం చేశారు. ఫిగర్స్ అన్నీ ఇవి తీసుకోండి. నేను కాదు, ఇండిపెండెంట్ వెరిఫై చేసుకోండి. మేము దెబ్బతిన్నాం, వూండెడ్ సోల్జర్స్ మేము. ఇప్పుడు ఆ దెబ్బ తిన్న దగ్గర మళ్ళీ ఒక దెబ్బ కొట్టారనుకో, లైట్గా కొట్టినా ఎక్కువ దెబ్బ తగులుతుంది, నొప్పి వస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి, న్యాయం చేయండి మాకని చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఏదైనా రాజీ పడితే నా జీవితంలో ప్రజల కోసం రాజీ పడతాను తప్ప వేరే వాళ్ళ కోసం నా జీవితంలో ఎవ్వరి కోసం నేను రాజీ పడబోను. రెండో విషయం అధ్యక్ష, నాకేంటి హైకమాండ్లు ఎవరున్నారండి? 20 ఏళ్లుగా భగవంతుడు నన్ను ఆశీర్వదించి ప్రజలే నా హైకమాండ్. ఇది మంచిదనుకుంటే ఇక్కడే నిర్ణయం చేస్తా. నేను ఎవ్వరి దయాదర్శనం నాకు అవసరం లేదు. కాబట్టి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల ప్రయోజనాల కోసం నేను నిర్ణయాలు తీసుకుంటా. ఒకవేళ మీరు ఒకరిద్దరు గట్టిగా మాట్లాడినా, నన్ను తిట్టినా పర్వాలేదు. నేను నా రాజకీయ జీవితంలో చెప్పుతో కొడతానంటూ కూడా విన్నానండి. ఎందుకు విన్నాను? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు? వై షుడ్ ఐ హియర్?
బాధ ఉండదు. మిమ్మల్ని ఆ మాట అంటే మీరు బాధపడరు, కానీ బాధపడినా మనసులో పెట్టుకుందాం. సరే, ఇది నాకు ఒక పని చేసినప్పుడు, ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఇవన్నీ తప్పవు, భరిద్దాం. 3 రోజులు అసెంబ్లీలో ఏం జరిగిందంటే మీరు చూశారు కదా. బీంచేలు ఎప్పుడు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈవన్ ప్రత్యేక హోదా కోసం మీరు డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను అసెంబ్లీలో కూర్చుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కానీ ఆ పక్క ఈ పక్క వస్తే ఎవరు ఈ బార్డర్ దాట్లా. పరిటాల రవీంద్రని చంపేసినప్పుడు నేను ఇదే మరి హౌస్లో ఉంటే చాలా ఎమోషన్. ఎందుకంటే దిశ నేను ఆఫీసులో కూర్చొని ఉంటే ఫోన్ వచ్చింది. పార్టీ ఆఫీస్ మీటింగ్ జరుగుతూ ఉంది, కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్నారు. ఆ సమయంలో మేము అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టాం. ఆ రోజునంగానే పెడితే ఆ ఆఫీస్కి వస్తే ఇప్పుడే పరిటాల రవీంద్రని చంపేశారని చెప్పి ఫోన్ వస్తే చాలా డిస్టర్బ్ అయ్యాను. అసెంబ్లీకి వస్తే చాలా ఆవేదన పడ్డాను, కోపపడ్డాను. బట్ నేను నా బాధపడ్డాను, కుమిలిపోయాను, గట్టిగా మాట్లాడాను తప్ప ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసి మీ దగ్గర రాలా. ఏంటి ఆ స్పీకర్ స్థానం అనేది ఒక పవిత్రమైన స్థానం. మేము మిమ్మల్ని కాపాడుకుంటే మీరు మమ్మల్ని కాపాడుతారు, లేకుంటే మేము కొట్టుకుంటే మీరేం కాపాడుతారండి? ఇంకా అరాచకాలు వస్తే ఎట్లా అవుతాయండి? ఆ పరిస్థితులు ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పే 100% మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీ పార్టీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు, కానీ అవి కూడా నేను వినొచ్చు. ఒకవేళ మీరు మంచి ఆలోచనలు ఇస్తే అమలు చేస్తే నాకే లాభం. ఒకవేళ మీరు మంచి ఆలోచనలు కాకుండా మీరు చెప్పిన అజెండా నేను అమలు చేస్తే ప్రజలకు నష్టం, నాకు నష్టం. మంచి ఆలోచన, మంచి శుభం కలగాలని ఈ హౌస్ తరఫున అందరూ भारत माता की, भारत माता की, भारत माता की।